అరే బాబు, వాడు అక్కడ పోతాడు, వీడిక్కడ పోతాడు, వాడు ఆమెతో ఉంటాడు, ఈయంతో ఉంటాడు అని ఎందుకు అలా అనడము? మనమే మడసంగా చూసుకుంటే పోలే. వాడు ఎందుకు పోతున్నాడో తెలుసా? వాని భార్య వాని మడసంగా స్పందించి వాని కోరిక తీర్చలేదనే అర్థం. వాని కోరిక ప్రకారం అదొక్కటి స్పందించితే వాడెక్కడ పోలేడు, ఈడే వంత ఆడిదిగి పడి ఉంటాడు. కానీ హోటల్లో తింటాడు, అక్కడే పండుకుంటాడు, హోటల్లోనే ఉంటాడు, ఇంట్లో కూడా తిండు అంటే ఆ వాని భార్య ఆయనకి అనుకూలంగా వంట చేసి పెట్టి ఆనందంగా అన్నం పెట్టలేదు అని మాకి ఆలోచన. ఎందుకు పోతాడు, ఎందుకు హోటల్లో తింటాడు? లేదు ఏరే అమ్మాయితో అక్కడే కులుకుతున్నాడంటే కులకడం కాదు, కానీ ఈడ వాని భార్య అనుకూలంగా స్పందించలేదు అనే అర్థం. ఏ రోజుల్లో అయినా కూడా ఆయన భార్య ఎంత మడసంగా చూసుకుంటే అంత అనుకూలంగా ఉంటాడు. కానీ వాని తాడు దిగిపోయేదాడంటే వాని టెన్షన్ తగ్గించేదానికి ఒక ఆడదే తగ్గిల్లా. వాడు ఏరేదంతా పోలేడు, లేదు ఏరే హోటల్లో అన్నము తిని అక్కడను ఉండలేడు. ఇక్కడ ఎప్పుడు అనుకూలంగా లేదు, స్పందించలేదు అని భార్య అంటే వానికి పుట్టే ఆలోచనలన్నీ ఇలాంటివే.